ఏం వీరంగం వేశావరా? అందరిది ఒక రూట్ అయితే వీడిది మాత్రం వేరే రూట్ మావయ్య. శామ్, నాన్నగారి నిజమైన వారసు. వీడు దారికి రాడు మావయ్య, వీడు దారికి రాడు. ఎవ్వరు చెప్పినా వినడు. వీడికి కరెక్ట్ అనిపిస్తే అది తప్పైనా కరెక్ట్ గా చేస్తాడు. పంపించేద్దాం మావయ్య, పంపించేద్దాం. రూపురేఖలు గుణం రాజశేఖరవే వచ్చాయి కదా, అందుకే చావు కూడా రాజశేఖర్ వచ్చినట్టే ఉండాలి. అర్థం కాలేదా? ఏంటి చూస్తున్నావు? ఏంటి చూస్తున్నావు? నువ్వు అనుకున్నట్టుగా మన నాన్న కాదు, మీ నాన్న సహజంగా చావలేదు. నాన్న, విక్కీ నేను కలిసి కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2-2.5 మిలియన్ యూరోస్ అవసరం అవుతాయి. ఏం బిజినెస్ తెలుసుకోవచ్చా? ఆ రోజు మీటింగ్కి వెళ్ళాం కదా, ఆ కార్టెల్. ఇస్తాను. నువ్వు 10 మిలియన్ యూరోలు అడిగినా ఇస్తాను. థ్యాంక్స్ నాన్న. తొందరపడకు శామ్. నువ్వు చేసే బిజినెస్ న్యాయబద్ధమైందిగా ఉండాలి. అది మీ ముగ్గురు కలిసి చేసేదిగా ఉండాలి. వీలవుతుందా? మాతో కలుపుకోలేదు. అయితే నేను ఒప్పుకోలేదని మీ మావయ్యతో చెప్పు. ఇది నువ్వు ఎప్పుడు చెప్పేదేగా. పిల్లలు ముచ్చట పడుతున్నారు. ఇది నేను కష్టపడి సంపాదించింది. ఇవ్వను. మీరు చేసేది పాపం. నువ్వు వయసులో ఉన్నప్పుడు పాపం చేసినట్టే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మీరు బాధపడుతున్నట్టే మీ వయసు వచ్చాక మేము బాధపడతాం. డబ్బిచ్చే బావా, ఇవ్వు. అది నా ప్రాణం పోయాకే జరుగుతుంది. అలాగే కానీ వీడు శామ్ నాతో చదువుకున్నాడు. వీడి కోసం నేను ఎన్ని తప్పులు చేశాను తెలుసా? మామ అల్లుళ్ళు ఆస్తి కోసం పోట్లాడుకున్నారు. శామ్ మామని కరెంటు పెట్టి చంపేశాడు. ఇది ఫ్రెంచ్ పోలీస్ నేను చూశానని నన్ను షూట్ చేశాడు. నేను తోశాను, గుచ్చుకొని చచ్చాడు. ఓకే, ఈ కేసు నేను క్లోజ్ చేస్తాను. మీరు వెళ్ళొచ్చు.